హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీరాకకై ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. పంతులు గారు చెప్పటంతో తన చిటికెన వేలు సీత పట్టుకోవటానికి వీలుగా తెరిచి ఉంచాడు రామ్. తన ప్రేయసకి చేతి స్పర్శ కోసం మనసు ఉవ్విళ్ళూరుతుంది. నిమిషం ఆలస్యం కూడా యుగాన్ని తలపిస్తుంటే తన ఎదురు చూపులు ఫలించి అతని చిటికెన వేలిని తన చిటికెన వేలితో ముడివేసింది సీత. చేతి స్పర్శలోనే ఒకరి గుండె వేగం మరొకరికి తెలుస్తుంది. రామ్ అడుగులో అడుగు వేస్తూ అతని వెంట 7 అడుగులు నడిచింది సీత. ఏ కష్టమైనా ఇక నుండి నిన్ను చేరాలంటే నన్ను దాటాలి సీత అనుకున్నాడు రామ్. కష్టం ఎలాంటిదైనా ఆయన వెంట నేనుండేలాగా చూడు రామయ్య తండ్రి అనుకుంటుంది సీత. అరుంధతి నక్షత్రం చూపిస్తూ నీకు నేను చెప్పే మొదటి మరియు ఆఖరి అబద్ధం ఇదే సీత అనుకున్నాడు రామ. తరువాత తలంబ్రాల తంతు జరుగుతుంటే నిజంగా సీతారాములు మండపంలో కూర్చొని తలంబ్రాల ఆట ఆడుతున్నారా అన్నంత ముచ్చటగా ఉంది చూసేవారికి. సీత పాదం ముందు తన అరచేయి చాపాడు రామ్. తన పాదం ఎత్తి రామ్ చేతిలో పెట్టి అతను అపురూపంగా పాదాన్ని చేతిలోకి ఇముడ్చుకోగానే గట్టిగా కళ్ళు మూసింది సీత. చేతిలో ఉన్న సీత పాదం చూడగానే రామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కౌసల్య గారు అందించిన మెట్టెలు పెట్టాడు రామ్. కౌసల్య గారు ఆవిడ చేతికున్న ఉంగరం తీసి వాళ్ళ ఇంటి ఆడపిల్లైన మహాతో సీతకి పెట్టించారు. చేతికి ఉంగరం పెట్టి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వింది మహా. ప్రీతిగా సీత కూడా చిన్నగా నవ్వింది. అలా నవ్వగానే హాయ్ అంటూ రామ్ని పలకరించింది సీత పై పన్ను. తనకి మరింత అందాన్ని పెంచుతున్న ఆ పన్ను మీద పన్ను, ఒక బుగ్గ మీద పడిన సొట్ట, విచ్చుకున్న గులాబీ లాంటి ముఖార విందం చూసే కొద్దీ చూడాలి అనిపించే సింపుల్ స్మైల్ రామ్ని కట్టిపడేస్తున్నాయి. ఇక బయలుదేరే సమయం దగ్గర పడే కొద్దీ సీతలో భయం అంతకంతకీ పెరుగుతుంది. ఇన్నేళ్లుగా మంచాన ఉన్న తండ్రి ఇప్పుడు కోలుకున్నప్పటికీ తనని పట్టించుకునే వాళ్ళు లేని ఆ ఇంట్లో వదిలి వెళ్ళాలి అంటే ఏదో భయం ఆవరిస్తుంది మదిలో. అప్పగింతల కార్యక్రమం పద్మగారి చేతుల మీదుగా జరిపించారు. సీత అప్పగింతలు తనకి బాధ, భయం బదులు సంతోషం, ధైర్యం ఇస్తాయని కలలో కూడా ఎన్నడూ కనలేదు ఆవిడ. సీత కంట్లో నీళ్లు మళ్ళీ తొంగి చూశాయి. తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేసింది సీత. సీత తల నిమురుతూ ఇక నీ గురించి నాకు ఏ బెంగా లేదు చిట్టి తల్లి. దేవుడికి బంగారు పూలతో పూజ చేసినా నీ భర్త లాంటి భర్త తోడు దొరకడు ఏ ఆడపిల్లకి. ఆనందంగా వెళ్ళిరా బంగారం అంటారు ఆయన సీత చుబుకం పట్టుకుని తల పైకెత్తి కన్నీళ్లు తుడుస్తూ. ఆ పిదప పద్మ, శ్రీనివాస్ గారు కూడా సంతోషంగా సీతని సాగనంపారు. ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి గజలక్ష్మి గారి చెయ్యి పట్టుకుని వెళ్ళొస్తా పిన్ని అని చెప్పి నాన్న అనిత జాగ్రత్త అని చెప్పి కళ్ళు తుడుచుకుంది. అంటూ తల పక్కకి తిప్పేసింది ఆవిడ. 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ పరుగున వచ్చి వాళ్ళ నాన్న గుండెలపైకి చేరింది సీత. ఆయన సీతని ఓదార్చి తీసుకొచ్చి రామ్ చేతిలో తన చేతిని పెట్టి మాట్లాడలేక కన్నీళ్లు పైపంచుతో అద్దుకున్నారు. జరుగుతున్నది చూస్తున్న దశరథ్ గారు విశ్వనాథం గారి భుజం తట్టి మహా వైపు చేయి చాపి మహా దగ్గరికి రాగానే ఇప్పటి వరకు నాకొక కూతురు, ఇకపై 2 బావా అన్నాడు. ఆ మాటే మనసుని తేలికపరిచింది. సీత కంట తడి చూస్తూ తన కళ్ళు చెమర్చగా ఏడుస్తున్న సీత భుజం చుట్టూ చేయి వేసి మెల్లిగా తట్టాడు రామ్. ఆ చర్యలో తనకి తన భర్త ఎంత ధైర్యం, ప్రేమ, నమ్మకం పంచుతాడో పసిగట్టేసింది సీత. రామ్ పక్కన కూర్చొని కిటికీ నుండి వాళ్ళ నాన్నని చూస్తూ అందరి వైపు చేయి ఊపుతుంది సీత. 24 గంటల్లో ఊహించిన మలుపు తిరిగిన తన జీవితం నిజమా కళ అని అయోమయంలో ఇంకా తనుంది. మెల్లిగా బయలుదేరిన వారి ప్రయాణం జోరందుకుంది. యశోధర గారు కార్ని గుడివైపు మళ్లించమని చెప్పగా అటుగా అన్ని కార్లు సాగాయి. నూతన దంపతులుగా గుడిలో అడుగుపెట్టి దేవుడి దర్శనం చేసుకుని నిన్ను నమ్మిన వారిని నువ్వెప్పుడు వదిలిపెట్టవు అని తెలుసు. ఇక ముందు ఏం జరగబోతుందో నాకు తెలీదు, కానీ ఏం జరిగినా అది తట్టుకునే శక్తి నాకు ఇవ్వు స్వామి అని మొక్కుకొని పెద్దవాళ్ళు పూజారి గారితో మాట్లాడుతూ ఉండగా మెల్లిగా వెళ్ళి కొలనులో పాదం మాత్రం మునిగే విధంగా కాలు పెట్టి కూర్చుంది సీత. రామ్ కండువ తన చీర కొంగుకి ముడివేసుండటంతో అది సీత చేతిలో పెట్టి ఫోన్ మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు రామ్. కొలను దగ్గర కూర్చున్న సీతని చూపించి మా సీతమ్మ కాలినడకన గుడికి రానిది ఈ ఒక్కరోజే బాబు. ఊర్లో ఉన్న సాదాసీదా జనం కూడా ఆటోలో, రిక్షాలో వస్తున్న ఈ రోజుల్లో
కొన్ని వందల ఎకరాల జమీనుకి వారసురాలయ్యుండి కూడా నడిచే వచ్చేది. ఆ మహాతల్లి అలా ఆడించింది అంటూ సీత గురించిన విషయాలు చెప్తున్నారు చిన్న పూజారి గారు. తనిన్ని రోజులు ఎలా పెరిగిందో తలుచుకుని గట్టిగా కళ్ళు మూసుకుని శ్వాస వదిలి సీత వంక చూశాడు రామ్. తను నీటిలో పెట్టిన పాదం చుట్టూ చిన్ని చిన్ని చేపపిల్లలు చేరి ఉన్నాయి. అవి తన పాదాన్ని తాకుతుంటే కళ్ళు మూసుకొని పంటి కింద పెదవిని బిగబట్టి కూర్చుంది సీత. పూజారి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరూ. వాళ్ళు ఏమీ తినలేదని గ్రహించి గుడికి వెళ్తున్నట్టు తెలిసి వారికి త్వరగా అల్పాహారం ఏర్పాటు చేసి గుడి దగ్గరికే తీసుకువెళ్లారు పద్మ, శ్రీనివాస్ గారు. ప్రేమగా వాళ్ళు తెచ్చింది తినేసి మరుసటి రోజు జరగనున్న వ్రతంకి రావాలి అని వారికి చెప్పి హైదరాబాద్ వైపు కార్ని పరుగులు పెట్టించారు. ఉదయం నుండి అయోమయంలో చితికిపోయిన తన మెదడు కాస్త విశ్రాంతి కోరి అలా కళ్ళు మూసేసింది సీత. ఎంత చూసినా తరిమి తీరని రామ్ అలా చూస్తూ ఉండిపోయాడు. తనని తాకాలని మనసు మారం చేస్తుంటే, బుద్ధి తప్పు అని హెచ్చరిస్తుంటే, తన ఎడమ చేతికి దగ్గరలో ఉన్న సీత కుడి చేయిని మురిపంగా చూస్తూ మెల్లిగా చేతిని ఒక్కో అంగుళం నడిపించి సీత చేయిని తాకే ఆఖరి నిమిషంలో నిద్దట్లో చేతిని జరిపేసింది సీత. ఆశ నీరు కారిపోయిన రామ్ అమాయకంగా ప్రశాంతంగా పసిపాపలాగా నిద్రపోతూ తలకి ఏ సపోర్ట్ లేక తూలుతున్నా తన సీత తలకి సపోర్ట్ ఇస్తూ దగ్గరికి జరిగి కూర్చున్నాడు. తన భుజం ఆసరాగా చేసుకుని పడుకుంది సీత. సీత తల మీద తన తల పెట్టి ఆ నిమిషాన్ని ఆస్వాదిస్తూ నిద్రపోయాడు రామ్. మధ్యలో హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన భరత్ని కూడా తమతో పాటే ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కారు కుదుపులకి మెలకువ వచ్చిన సీత తనెక్కడుందో చూసుకొని లేవబోయి తన తల మీద బరువుగా అనిపించి అదేంటో అర్థమయ్యి కదిలితే తను నిద్రలేస్తాడేమో అని అలాగే ఉండిపోయింది. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు? ఆ అబ్బాయి ఎలా ఉంటాడో తెలీదు, ఏం చేస్తాడో, ఎలాంటి అలవాట్లున్నాయో, కనీసం అబ్బాయి పేరైనా తెలియకుండా ఎలా చేసుకున్నావు అని తనని తాను ప్రశ్నించుకుంటుంది సీత. అది నమ్మకం. పాణిగ్రహణంలో నా చేతిని ఆయన పట్టుకున్న తీరు చెప్తుంది ఎప్పటికీ నన్ను వదిలిపెట్టడు అని. మెట్టలు పెడుతున్నప్పుడు నా పాదం చూస్తే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి బిందువులో వెచ్చదనం చెప్తుంది నన్ను కష్టపెట్టడు అని తన మనసుకి తాను సమాధానం చెప్తుంది. ఆహా, చాలా తెలుసుకున్నావు అంటుంది తన మనసు. ఎదురుగా ఉన్న మిర్రర్లో తన తల మీద తలపెట్టి పడుకున్న రామ్ని ఇప్పుడు కళ్ళారా చూసింది సీత. ఉదయం ఒకసారి చూసింది కానీ ఆయన రూపం మనసులో ముద్రించుకునే స్థితిలో అప్పుడు తన మనసు లేదు. అమ్మాయిలు చూపు తిప్పుకోలేని అందం, నిద్దట్లో కూడా నవ్వుతున్నట్టుగా ఉన్న ముఖ వర్చస్సు, విశాలమైన నుదురు, ఒత్తైన జుట్టు. అలా రామ్ని చూస్తూ మళ్ళీ నిద్రపోయింది సీత. రాత్రి అవుతుండగా ఇంటి ముందు వరుసగా ఆగాయి కార్లు. అందరూ కార్ దిగి సీతారాం కోసం చూస్తూ ఉన్నారు. కౌసల్య గారు కార్ అద్దంలో నుండి నిద్రపోతున్న ఇద్దరిని చూసి తనలో తాను నవ్వుకొని చేతితో దిష్టి తీసి రామా అన్నారు. టక్కున లేచింది సీత ఉలిక్కిపడి. సీత లేవగానే రామ్ కూడా కళ్ళు తెరిచి కంగారుగా చూస్తున్న సీత చేతిని చిన్నగా తన వేళ్లతో తట్టాడు. సీత కాస్త కుదుట పడగానే తన వైపున్న డోర్ తీసి సీత దిగిన తర్వాత కార్ దిగి సీత పక్కన నించున్నాడు రామ్. నుదుటిన కళ్యాణ తిలకం, బాసికం, బుగ్గన చుక్కతో చూడ ముచ్చటగా ఉన్న ఇద్దరిని అలా పక్క పక్కన చూసి మురిసిపోయారు యశోధర గారు. ఇన్ని రోజులు మనవరాల్ని పట్టించుకోకపోయినా తన జీవితం ఆ రాబందుల బారి నుండి కాపాడగలిగినాను అనే తృప్తి మిగిలిపోయింది శకుంతలదేవి గారికి. తన కూతురు పోలికలతో ఉన్న సీతని చూస్తూ గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నా మురిపెంగా సీత సమేత రాముని చూస్తూ ఉన్నారు ఆవిడ. కౌసల్య గారు ఇంట్లోకి వెళ్ళి దిష్టి తీయటానికి కుంకుమ నీళ్లు, హారతి పట్టుకొని వచ్చారు. ఇద్దరిని గుమ్మం దగ్గర నించోబెట్టి దిష్టి తీసి బొట్టు పెట్టి కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్తూ ఆ నీళ్ళని పనమ్మాయికి ఇచ్చేశారు. అప్పటికే చుట్టూ చేరిపోయింది కోతిమూక లాంటి పిల్ల బ్యాచ్. అలా ఎలా రాణిస్తావు పెద్దమ్మా అంటూ కౌసల్య గారిని ఆపి ఆ పిల్ల బ్యాచ్ లీడర్ అయిన మహా, ఏమండోయ్ వదిన గారు, ఇంట్లోకి ఎంట్రీ కావాలి అంటే పేర్లు చెప్పండి అంటుంది. ఆహా, మా అక్క మాత్రమేనా, ముందు మీ అన్నయ్యని చెప్పమను అంటూ సీత పక్కన చేరిపోయారు రామ్కి వరసైన మరదలు, బావమరుదులు. వీళ్ళిలా ఉంటే రామ్ పేరు తెలియక సతమతమవుతుంది సీత. వెంటనే ఇందాక కారులో తనని నిద్ర లేపటానికి ఆయన్ని రామ అని పిలిచారు కదా, అంటే ఈయన పేరు రామయ్య ఉంటుందా అని
ఆలోచిస్తూ ఉంటుంది సీత. తన మౌనం తప్ప మాటలు వినని రామ్ సీత నోటి వెంట తను వినే మొదటి మాట తన పేరవటంతో మనసు గాలిలో తేలుతున్న కాళ్ళు నేల మీద నిలబడ్డాయి. వదినగారు చెప్పాలండి అంటుంది మహా. రామ్ చిరు మందహాసంతో సీత వంక చూస్తూ ఉన్నాడు. సీతకి మాత్రం నోరు పెగలటం లేదు, మాట రావటం లేదు. అతి కష్టం మీద రామ్ అని చెప్తుంది. ఆహా, అలా కాదు, పూర్తి పేరు చెప్పాలి. మీ ఆయనగారి పేరుకి ఇంకో తోక ఉంటుంది అంటుంది మహా. సీత బాగా ఆలోచించి ఏమై ఉంటుంది ఈయన గారి పేరు అనుకుంటూ శ్రీరామ్ అంటుంది మెల్లిగా చేతులు నలుపుకుంటూ. మా అక్క చెప్పేసింది, ఇక మీ అన్నయ్యని చెప్పమను అన్నాడు సీతకి తమ్ముడి వరుసైన వాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సీత. అందరూ చూపు రామ్ వైపు తిప్పారు. సీత తనని శ్రీరామ్ అని పిలిచిన దగ్గరే ఆగిపోయినట్టున్నారు. తన పేరు తనే శ్రీరామ్ అని మెల్లిగా మననం చేసుకుంటున్నాడు. బావగారు మీ పేరు కాదు సార్, మా అక్క పేరు చెప్పండి అంటుంది రామ్ మరదలు నవ్వుతూ. రామ్ తేరుకొని సీత శ్రీరామ్ అంటాడు. అక్కడున్న వానర మూక ఒక ఓ వేసుకుంటారు. సీత బుగ్గలు ఎర్రగా అయిపోయాయి వాళ్ళు అలా అల్లరి పెడుతుంటే. ఇక చెప్పారు కదా, ఇప్పటికైనా జరగండిరా అంటూ పిల్లలన్నీ అదే అక్కడున్న కోతులని తరిమి సీతని రామ్ని ఇంట్లోకి తీసుకువెళ్లారు. దేవుడి గదిలో సీతతో దీపం వెలిగించి తనని మహాతో పాటు ఆ గదికి పంపారు కౌసల్య గారు. వెళ్తున్న సీతని చూస్తూ రామ్ తన గదిలోకి వెళ్ళాడు. నిన్ను నాదాన్ని చేసుకోవటానికి ఒక మినీ యుద్ధమే చేశాను, అలాంటిది నీ మనసు గెలుచుకోవటానికి ఎన్ని చేయాలో అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చోగానే సీత పాదం గుర్తుకు వచ్చి బయటికి వెళ్ళాడు రామ్. అటు మహాతో పాటు గదిలోకి వెళ్తూ చుట్టూ ఉట్టిపడుతున్న ఐశ్వర్యం చూస్తూ మనసు తెలియని అలజడికి లోనవుతుంటే నవ్వుతూ తన చెయ్యి పట్టుకున్న మహాని చూసి, ఇలాంటి ఆప్యాయ స్పర్శ తనకి బుద్ధి తెలిసిన తర్వాత పద్మ శ్రీనివాస్ గార్ల దగ్గర తప్ప మరెక్కడా పొందలేదు అని తలుచుకుంటూ ముందుకు నడిచింది. రూమ్లోకి వెళ్ళగానే వదినా అంటూ సీతని గట్టిగా హత్తుకొని, ఇక నుండి మనం ఒక బ్యాచ్, అన్నయ్య వేరే బ్యాచ్, సరేనా? అసలు నీ గురించి మేము అడిగే వరకు చెప్పలేదు, అందుకు బాగా ఏడిపించాలి నువ్వు, మాకే సపోర్ట్ చేయాలి అంటూ మాట్లాడుతూ పోతుంది. ఏ కల్మషం లేకుండా తన్ని కలిపేసుకొని గలగలా మాట్లాడుతున్న మహాని చూసి తన మాటలు మొత్తంగా అర్థం అవ్వకపోయినా అలాగే అని తల ఊపి చిన్నగా నవ్వింది సీత. మా మంచి వదిన అంటూ బుగ్గలు లాగి, సరే వదినా నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ వాష్రూమ్ చూపించింది మహా. సీత ఫ్రెష్ అవ్వగానే తనకి మార్చుకోవటానికి సింపుల్ చీరిచ్చి చూస్తున్నంతలో భలేగా చీర కట్టేసుకున్న సీతని చూసి, హై చకచక భలే ఫాస్ట్గా కట్టేశావు వదిన చీర అంటుంది మహా. ప్రతిగా మళ్ళీ నవ్వింది సీత. వదిన మనలో మన మాట మాట్లాడితే ఎవరైనా ఫైన్ వేస్తారా నీకు అని అడిగింది మహా. తనని మాట్లాడమని ఇంత మృదువుగా అడిగిన మహాని చూసి నిన్నటి వరకు తను మాట్లాడితే తిట్టే మనుషులు తలుపుకు వచ్చి కళ్ళలో సన్నని నీటిపొర ఆవరించింది. మహా అది గమనించకుండా, ఇలా కూర్చోవద్దునా నీకేమైనా తీసుకొని వస్తాను అని బయటికి వెళ్తూ అప్పటికే డోర్ దగ్గర వీళ్ళు తినటానికి భోజనం తీసుకొని వచ్చిన కౌసల్య గారిని చూసి, అమ్మా వచ్చావా, ఇప్పుడు ఇంతమందిని తప్పించుకొని కిందికి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది మహా. అప్పటి వరకు కూర్చున్నదల్లా కౌసల్య గారిని చూడగానే లేచి నించుని ఆవిడ వైపు చూస్తూ ఉండిపోయింది. మహాని పక్కకి నెట్టి సీత అంటూ సీత తల నిమిరి దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు కౌసల్య గారు. కౌసల్య గారి చర్యలో మళ్ళీ పద్మగారు గుర్తొచ్చారు సీతకి. అమ్మా నన్ను పట్టించుకోవా ఇంకా అని అరుస్తుంది మహా. అబ్బా ఆపవే నీ గోల, వచ్చి ఇలా కూర్చొని తిను అంటూ ఇద్దరికి 2 ప్లేట్లో అన్నం పెట్టారు. సీత అలాగే నించొని ఉండటం చూసి చొరవగా సీత చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది మహా. భయంగా కౌసల్య గారి వైపు చూసింది సీత. అమ్మా సీత నీకేమిష్టం, ఏది వడ్డించను అని అడుగుతుంటే జీవితంలో మొదటిసారి తనకి ఏమిష్టమని అడుగుతున్న మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పుడిచింది సీతకి. సీత మౌనంగా ఆలోచనలో ఉండేసరికి కౌసల్య గారు సీత చేయి మీద తట్టి, చెప్పు సీత నువ్వేం తింటావు, ఏం పెట్టను అని అడిగారు. ఏదైనా సరే పెట్టండి అత్తమ్మా అని సీత అనగానే, అమ్మా పప్పు నెయ్యి వేసి పెట్టి పక్కన ఆ ఫ్రై పెట్టు అని మహా చెప్తుంది. ఆవిడ సీతకి ప్లేట్ ఇవ్వగానే వంట చేసే సమయంలో తగిలే వేడి తప్ప భోజనం చేసే సమయంలో తగిలే వేడి తెలియక సీత కంట నీళ్లు తిరిగాయి. మళ్ళీ మాట్లాడుతూ తింటున్న మహాని
తనకి ఎదురెదురు సేవలు చేస్తున్న కౌసల్య గారిని చూస్తుంటే ఇప్పటికీ తనకది కలలాగానే అనిపిస్తుంది. ఆ ఆలోచనలతోనే తినేసింది సీత. బాగా రాత్రి అయిపోయింది. ఉదయమే లేవాలి. త్వరగా పడుకోండి అని చెప్పి, మహా ఇప్పుడు ఆల్బమ్స్ ఫోటోలు ముందేసుకుని కూర్చోకు, వదినని నిద్రపోనివ్వు అని మహాకి మరీ చెప్పి వెళ్తారు కౌసల్య గారు. ఇద్దరు బెడ్ మీద సెటిల్ అయిపోతారు. మహా నిద్రపోకుండా ఆలోచిస్తుంటే, ఏమైంది మహా, ఏమైనా ఇబ్బందా అంటుంది సీత. నాకేం ఇబ్బంది లేదు వదినా, నీకే ఉంటుందేమో అంటుంది మహా. సీత ఏంటి అన్నట్టు చూడగానే, అంటే మరేమో నాకు నిద్దట్లో కాళ్ళు చేతులు వేసే అలవాటుంది అంటుంది మహా. పర్లేదులే, పడుకో అంటుంది సీత. మహా నవ్వుతూ పడుకుంది. కటిక నేల మీద చాప కూడా లేకుండా పడుకున్న రోజులు సీతవి నిన్నటి వరకు. ఈరోజు ఎందుకో బెడ్ మీద ఇమడ లేకుంది. నిద్ర పట్టడం లేదు. మహాని చూస్తే ఎప్పుడో నిద్రపోయింది. సీత లేచి కింద కూర్చొని పాదం కనబడకుండా చీర కప్పేసి అలాగే పడుకుంది. కాసేపటికి నిద్రపోయింది. అందరూ నిద్రపోయారని నిర్ధారించుకుని మెల్లిగా బాల్కనీలో నుండి రూమ్లోకి వచ్చాడు రామ్. బెడ్ మీద మహా ఒక్కతే ఉండటం చూసి, అయ్యో సీత ఇంకా పడుకోలేదా అని వాష్రూమ్ వైపు చూశాడు. అది బయట నుండి లాక్ చేసి ఉండటంతో మంచంకి మరో పక్క చూశాడు. చాప దిండు లేకుండా తన చేతిని మడిచి మోచేతిని దిండులాగా తల కింద పెట్టుకొని చీర కొంగుని మరో భుజంపై నుండి ముందుకు కప్పుకొని కాళ్ళు చీర లోపలికి పెట్టేసి ముడుచుకుపోయింది సీత. సీతని అలా చూసేసరికి రామ్కి చాలా బాధగా అనిపించింది. గుండె ఎవరో మెలిపెట్టినట్టుగా అయింది ఒక్కసారిగా. సీత కాళ్ళ దగ్గర కూర్చొని మెలకు వస్తే ఏమనుకుంటుందో అని భయపడుతూ వణుకుతున్న చేతులతో సీత చీర కొద్దిగా పైకి జరిపి పాదం కనిపించగానే కళ్ళు గట్టిగా మూసేశాడు. కంటి చివర నక్కిన కన్నీటి బిందువు కంటి నుండి జారి సీత పాదాన్ని తాకింది. తన జేబులో నుండి ఆయింట్మెంట్ తీసి అరికాళ్ళ మీద ముందు రోజు రాత్రి గజలక్ష్మి పెట్టిన వాత మీద మెల్లిగా నొప్పి కలగకుండా పెట్టాడు రామ్. అందుకే మెట్టెలు పెట్టే సమయంలో రామ్ ఆ గాయాన్ని చూసే బాధపడ్డాడు. గుడికి వెళ్ళినప్పుడు కొలనులో చేపలు పాదాన్ని తాకుతుంటే నొప్పి తట్టుకోలేక కళ్ళు మూసుకుంది సీత. ఇంట్లో నుండి వాళ్ళ నాన్నని బయటికి తీసుకువెళ్ళినప్పుడు రవీంద్ర చూసి ఇంట్లోకి లాక్కెళ్ళాడు కదా, అప్పుడు గజలక్ష్మి తన పైశాచికాన్ని సీత మీద ఇలా చూపించింది. ఎప్పుడూ లేనిది తన తమ్ముడు తన మీద అరవడానికి కారణం సీత అనే ఉక్రోషంతో వాత పెట్టింది. సీత కదలకుండా కాళ్ళు పట్టుకున్నాడు రవీంద్ర. ఎంత మెల్లిగా మందు రాసినా రామ్ చెయ్యి ఒత్తిడి తట్టుకోలేక నిద్దట్లో కదులుతున్న సీతని చూసి, ఇంత నొప్పి పెట్టుకొని ఉదయం నుండి ఎలా ఉన్నావు సీత, మామూలుగా అసలు ఎవరికి అనుమానం రాకుండా ఎలా నడిచావు అంటూ సీత పాదం మీద చిరు ముద్దు పెట్టాడు. సీతని ఎత్తుకొని బెడ్ మీద మహా పక్కన పడుకోబెట్టి తన నుదుట మరో ముద్దు పెట్టి, ఇక నువ్వు పడిన బాధలు, వయసుకు మించి అనుభవించిన కష్టాలు చాలు సీత, ఇప్పుడు నువ్వు నా సీతవి అంటూ తల నిమిరి దుప్పటి సరిచేసి వెళ్ళిపోయాడు రామ్. తన మనసుకి ఇన్ని రోజులు లేని ప్రశాంతత ఇప్పుడు దొరికినట్లయి గాఢ నిద్రలోకి జారుకుంది సీత. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం మెలకు వచ్చేసరికి తను మళ్ళీ బెడ్ మీద ఉండటం, మహా చెయ్యి తన మీద ఉండటంతో డోర్ వంక చూసింది. వేసిన డోర్ వేసినట్టే ఉంది. మరి కింద పడుకున్న నేను పైకి ఎలా వచ్చాను అనుకుంటూ ఉండగా తన పక్కనే ఉన్న టేబుల్ మీద ఆయింట్మెంట్ ఉంది. తన పాదానికి అది రాసినట్టు ఆనవాళ్ళున్నాయి. తనకి తెలియకుండానే ఒక నవ్వుచ్చి చేరింది తన పెదవుల్లో. మెట్టలు పెట్టే సమయంలో తన పాదానికైన గాయం చూసిన రామ్ కంట్లో నుండి జారిన కన్నీరు తన కాలిపై పడింది. రామ్కి తప్ప ఎవరికి ఆ గాయం గురించి తెలీదు. అంటే ఆయనే వచ్చారా అనుకోగానే ముఖంలో కొత్తగా నవ్వు చేరింది సీతకి. అదే టేబుల్ మీద ఉన్న భరత్, రామ్, మహాల ఫోటో చూసి అందులో నవ్వుతూ నించున్న రామ్ని వేళ్లతో తడిమి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది సీత. తనని ఎవరో తడిమి చూసినట్టు గిలిగింతలనిపిస్తుంటే కళ్ళు తెరిచాడు రామ్. అప్పుడే కిటికీ నుండి పడిన సూర్యకిరణాలు తాకుతుంటే హాయిగా అనిపించి అలా బాల్కనీలోకి వెళ్ళాడు ఒళ్ళు విరుస్తూ. తలస్నానం చేసి తల తుడుచుకుంటూ బాల్కనీలో అటువైపు తిరిగి ఉన్న సీతని చూసి ఎలా ఉన్నవాడు అలాగే ఆగిపోయాడు. తల తుడుచుకొని ఆ టవల్ అక్కడే ఉన్న తీగ మీద వేసి వెనక్కి తిరిగింది సీత. చేతులు చాపి బిగుసుకుపోయిన రామ్ని చూసి చటుక్కున లోపలికి వెళ్ళింది. సీత వెళ్ళగానే తేరుకొని, ఇలా అయితే మేం ప్రేమించుకున్నట్టే అనుకుంటూ తల రబ్ చేసుకొని నిరాశగా లోపలికి వెళ్ళాడు రామ్ కూడా. ఇంతలో కౌసల్య గారు వచ్చి చీర నగలిచ్చి రెడీ అవ్వమని చెప్పి వెళ్ళారు. ముందు రోజు కంటే ఇంట్లో ఎక్కువ సందడిగా ఉంది ఈరోజు. వచ్చిన వారు తమ ప్రశ్నలతో
సీతని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని సీత ఉన్న గదికి వెళ్ళే దారిలో ఉన్న సోఫాలో కూర్చున్నారు యశోధర గారు. సీత కోసం ఎవరైనా వెళ్ళాలి అంటే ఆవిడని దాటి వెళ్ళాలి. అంతటి సాహసం చేయలేక ఆ ప్రయత్నాలు మానుకొని తోచిన పని చేస్తున్నారు వచ్చిన వారందరూ. సీత చీర కట్టుకొని అన్ని నగలు పెట్టుకోవటానికి మొహమాట పడుతుంటే తనని కూర్చోబెట్టి అన్నీ పెడుతూ సీతని ముస్తాబు చేస్తుంది మహా. మరీ సింపుల్గా కాకుండా అలాగని మరీ ఎక్కువగా కాకుండా తనకి సరిపడేవి మాత్రమే వేసింది మహా. తనకి తాను ఇంత అందంగా ఎప్పుడు కనిపించలేదు సీత. అసలైతే తను ఎప్పుడు రెడీ అయిందని. మామూలుగా తలారకపోతే జడ వాలుగా వదిలితేనే ఎక్కడికి సింగారించుకుంటున్నావు అంటూ నానా మాటలు అనేది వాళ్ళ పిన్ని. ఒకసారి జాతరకి వెళ్ళినప్పుడు పద్మగారు రెడీ చేశారు. అది కూడా గజలక్ష్మి ఊర్లో లేనప్పుడు. ఫ్రెండ్స్, మన రామ్కి చేరిన ఫోటో ఆ రోజుదే. ఎలా అనేది మెల్లిగా చెప్తాను, ఓకేనా? పూజ కోసం మహా సీతని తీసుకొని హాల్లోకి వెళ్తుంటే వచ్చిన వాళ్ళలో కొందరు సీత ఎంత అందంగా ఉంది అని అనుకుంటుంటే "హ్మ్, మా పిల్ల ఉండాలి అనుకున్నాం ఆ స్థానంలో. అంతగా ఏముంది, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకునే అంత" అని ఈర్ష్య పడేవారు కొందరు. రామ్ పక్కన పేరుకి తగ్గట్టు సరైన జోడి అని అనుకునే వాళ్ళు కొందరు. కళ్ళలో నిప్పులు పోసుకునేవారు కొందరు, మేనక లాంటి వాళ్ళు. అంతమందిని ఆ ఏర్పాట్లని చూసి కాస్త భయంగా ఉన్నా మెల్లిగా వెళ్ళి పూజలో కూర్చుంది. కానీ పక్కన రామ్ లేడు. తన కళ్ళు రామ్ కోసం వెతకటం తనకి తెలుస్తుంది. కాసేపటికి వచ్చి కూర్చున్నాడు రామ్ సీత పక్కన. తన ఎదురు చూపులు ఫలించి భరత్ దగ్గరికి వెళ్ళి వచ్చాను, అదే లేట్ అన్నాడు రామ్ సీతకి మాత్రమే వినపడేలా. ఆ మాటకి సరే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది సీత, చిన్నగా నవ్వి తల నేలని చూస్తుంటే. పూజ మధ్యలో ఉండగా వచ్చారు విశ్వనాథం గారు, పద్మ, శ్రీనివాస్ గారు, అనిత కూడా. అనిత అయితే భరత్ కోసమని చెప్పవచ్చు. గజలక్ష్మి ఇక తన మాటలతో అందరి మనసు విరిచేయాలి అనే ఆలోచనతో వచ్చింది. శకుంతల దేవి గారు అక్కడే ఉంటారని ఊహించని గజలక్ష్మి ఈవిడగారేంటి మనవరాల మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని ఆలోచిస్తూ తన ప్లాన్ ఎలా అమలు చేయాలని ఆలోచిస్తుంది. ట్రీట్మెంట్ అయినప్పటికీ రెస్ట్ తీసుకోవాలి అనటంతో తన గదిలోనే ఉన్నాడు భరత్. గజలక్ష్మి ముఖంలో సీత మీద ఉన్న ద్వేషం కనిపిస్తుంటే ఈవిడెందుకో నాకు ఉపయోగపడేలాగే ఉన్నారే అని చూస్తుంది మేనక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో కొంచెం కనెక్షన్ మిస్ అయింది అన్నారు. మిస్ అవ్వలేదు, యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్స్లో వస్తుంది ఆ రిమైనింగ్ స్టోరీ అంతా కూడా. సో మీరు అన్ని పార్ట్స్ కంటిన్యూగా చూస్తేనే స్టోరీ కంప్లీట్గా మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో ప్లీజ్ స్టోరీ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇక ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి పాయింట్స్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.